హాయ్ అండి అందరికీ. కొంచెం ఇది యూత్ గురించి అనుకోండి, పాలిటిక్స్ అనుకోండి, మన పొలిటికల్ పాలిటిక్స్ ఎలా ఒక యూత్‌ని ఒక ఓట్ బ్యాంక్ లాగా, ఒక సర్వెంట్ లాగా, ఒక స్లేవ్స్ లాగా ఎలా వాడుకుంటున్నాయో ఒకసారి చెప్తానేనండి. ఒకటి మనకి తెలుసు. నువ్వు ఫాలో అయ్యే రాజకీయ నాయకుడు గానీ, లేకపోతే నువ్వు ఫాలో అయ్యే పార్టీ గానీ, దేనికోసం అంటే దేనికోసం పనిచేస్తున్నాయని చెప్తారు? దేశ అభివృద్ధి కోసం, అవినీతి లేని రాజ్యం కోసం, ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ చేరాలనే ఒక ఉద్దేశంతో, మిగతాదేందంటే ఎవరైతే బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్స్‌కి, తర్వాత మిగతాది అబోవ్ పావర్టీ లైన్స్‌కి నుంచి అబోవ్ పావర్టీ లైన్స్‌కి ఏపీఎల్‌కి తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశం అని చెప్పి చేస్తారు. కానీ నువ్వు ఒక్కసారి ఆలోచించినవా? నువ్వు జెండా మోస్తున్న కూలీవి, నీ రాజకీయ నాయకుడు తప్పు చేస్తాను ఎప్పుడైనా క్వెషన్ చేసినావా? ఎట్లా మూర్ఖంగా తయారైనారు యూత్ అంటే ఈ రోజులలో. అరే వాళ్ళ రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నాడని తెలిసి, అవినీతి చేస్తున్నాడని తెలిసి, వాడిని సపోర్ట్ చేయడం ఏంది అని నాకు అర్థం కాదు. ఒకటి చెప్తున్నా వినండి. నువ్వు నిఖార్సైన ఓటరు అయితే, రూపాయి తీసుకోకుండా ఓటేసే నిజాయితీ పరుడు అయితే మారు ఫస్ట్. ఒక ఓటుకి అమౌంట్ తీసుకోకుండా, ఓటుకు నోటు తీసుకోకుండా ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడు నువ్వు ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే ధైర్యం నీకు ఉంటుంది. కానీ మనం అట్లా ఉండం కదా. ఫస్ట్ నేను ఈ పార్టీలోకి పోతే ఎంత ఇస్తావు, నాకేం కావాలి, గెలిచిన తర్వాత నేనేం చేయగలను, ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం గడుపుతున్న మనలాంటి ఓటర్లకి దేశం అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదండి? అసలు ఎవడికుంది దేశం గురించి? నేను అంటే ఫస్ట్ నీ ఊర్లో ఉన్న ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసి దిక్కేలేడోడు. సరే ఎవడైనా దిక్కుండి ఎవడైనా ముంగడికి వచ్చి నేను చేస్తానంటే వాని మీద లేని అభియోగాలు, నువ్వు వీడుంటావా, ఆడుంటావా, ఇలాంటి ఉద్దేశాలతోటి ఒక ఏమంటే మోటివేషన్‌గా ఒక వ్యక్తిని తీసుకోకుండా జస్ట్ వాడు చెప్పిన దాంట్లో లొసుగులను వెతికి అది ముందు పడకుండా చేస్తాం. సార్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక జపాన్, ఒక ఇజ్రాయెల్ అంటే ఏంది? ఇప్పుడు చేస్తున్న యుద్ధం గురించి మాట్లాడట్లేదు. ఇజ్రాయెల్‌ని కొన్ని దేశాలు వెలివేసినాయి. ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళని వేటాడి చంపినారు. అయినా వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళ దేశం కోసం వాళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని ఈరోజు ఒక గ్లోబల్ పవర్గా వాళ్ళ దేశాన్ని టచ్ చేయడానికి కూడా భయపడే విధంగా చుట్టూ ఎనిమీస్ ఉన్నా కానీ వాళ్ళ దేశం గురించి ఆలోచించి దేశం మీద ఒక బాంబు వేయాలంటే భయపడే స్థితిలో ఉన్నారు. అది స్పిరిట్ కావాలి మనకి. ఇది మనకు ఎంతసేపు ఏం కాదు, వాడు వీని కొట్టిండు, వీడు వాని కొట్టిండు, జై తెలంగాణ, జై ఆంధ్ర, ఇంకేమైనా ఉంటే జై బీజేపీ, జై కాంగ్రెస్. అరే స్వామి, నువ్వు ఒక్కసారి నువ్వు చేస్తున్న రాజకీయ నాయకుడు ఎవడైతే ఉద్యమంగా వాళ్ళ వెనకాల తిరిగి జెండాలు మోస్తున్నావు, వాడు గెలిచిన తర్వాత నీకు ఏం చేస్తున్నాడు ఒకసారి ఆలోచిస్తున్నావా? నీకు అసలు సెన్స్ ఉందా అసలు నీకు? ఓటు హక్కుని నువ్వు ఏం చేసినావు? ఓటు హక్కుని ఒక అమ్మకం మార్కెట్లలో కూరగాయలు అమ్మడానికి వస్తారు కదా ఈవినింగ్ పూట, టమాటాలు, వంకాయలు, అట్లా నీ ఓటు హక్కుని ఒక మార్కెట్లో పెట్టినావు. నువ్వు పెట్టిన తర్వాత నేను కొంటున్నారు. గోదాల సంతల్లాగా పోయి బర్రెలను, ఎడ్లను, ఆవులను కొన్నాడు, నేను కొంటున్నాడు. ఎంతసేపు? జస్ట్ ఓటు పడేంత వరకే. ఓటు పడిన తర్వాత నువ్వు నిజాయితీగా చెప్పు, నువ్వు పోయి అడిగితే నీకు రెస్పెక్ట్ ఇస్తాడు ఏ రాజకీయ నాయకుడు? ఇది మారాలి. ఎలా మారాలి? నీ అంతలా నువ్వు నీ ఓటు హక్కు ఎవ్వడికి అమ్ముకోకు. నీకు ఇప్పుడు డబ్బులు తీసుకొని వచ్చింది అనుకోండి, నా ఓటుకి 10,000 ఇస్తాను, 30,000 ఇస్తాను, 3,000 ఇస్తాను మాట్లాడతాడు కదా. నాకు అవసరమే లేదు నీ అమౌంట్ అని చెప్పినప్పుడు వాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆ అమౌంట్ నీకు పంచి వాడు దాన్ని గ్యాదర్ చేసుకొని మళ్ళీ అవినీతి చేస్తున్నాడు. సో ఇది నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు నాకు అర్థమవుతలేదు. రాజ్యాంగం అంటాం కదా. మన 140 కోట్ల మందిలో ఒక 10 మందికైనా తెలుసా రాజ్యాంగం గురించి? మన కామన్ పీపుల్కి ఒక ఆర్టికల్ దేనికోసం పనిచేస్తుంది, ఒక ఆర్టికల్ వల్ల మనం ఏం చేయగలుగుతాము, ఒక రాజకీయ శక్తిని కూడా ఒక ఆర్టికల్ ఉపయోగించి మనం ఎలా గద్దె దించవచ్చు తెలుసా మీకు? అరే 60 మందిని నువ్వు గెలిపిస్తావు ఎంపీలని, ఎమ్మెల్యేలని. 60 మందిలో 15 మంది నీకు నచ్చిన పార్టీలకు పోయి చేరితే నీ పార్టీ మారిపోతుంది, నీ 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 రాజ్యాంగం మారిపోతుంది, నువ్వు చేసిన శాసనాలు మారిపోతున్నాయి, నువ్వు నమ్ముకున్న నాయకుడే మారిపోయినప్పుడు నువ్వు ఎవరి కోసం కొట్లాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు దేశం ముందుకెళ్ళదు దేశం మీద విమర్శించడం కాదు, నువ్వు ఏం ఏం చేస్తున్నావు అనేది ఆలోచించి తర్వాత నువ్వు మాట్లాడు. అప్పుడు దేశం మారుతుందో లేదో. నేను మాత్రం ప్రామిస్ చేస్తున్నాను, నా జీవితంలో ఒక్కరోజు కూడా ఏ రాజకీయ నాయకుడి నుంచి ₹1 ఆశించను, ప్రశ్నిస్తాను.
ఆ దమ్ము మీ అందరికి ఉన్న రోజు ఊర్లు మారుతాయి, పట్టణాలు మారుతాయి, రాజ్యాలు మారుతాయి. జై హింద్, జై భారత్.